మరి కూటమి ప్రభుత్వం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాల నిర్మాణానికి భూమి పూజ జరిగింది. ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి పాల్గొని భూమి పూజ చేశారు. ఇలాంటి మహనీయుల ఆశయాలను ముందు తరాలకు తెలిసేలా విగ్రహాలు, గ్రంథాలయం ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని ప్రభుత్వ విప్ అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి జ్యోతిబా పూలే జీవిత గాథ ఆధారంగా నిర్మించిన హిందీ సినిమాను చూసి ఎంతో ప్రభావితమయ్యాను అన్నారు. ఆ సినిమాను తెలుగులో అనువదింపచేసి పాఠశాల విద్యార్థులకు చూపెట్టేలా చర్యలు తీసుకోవాలని విద్యామంత్రిని కోరినట్లు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చెప్పారు. సావిత్రిబాయి దంపతుల ఆదర్శ దంపతుల ప్రతిభలను నెలకొల్పుకోవడానికి, వారి విగ్రహాలు నెలకొల్పుకోవడానికి ఈరోజు భూమి పూజ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, బాగా గుర్తు వారి జయంతి సందర్భంగా కలెక్టర్ గారి కార్యాలయం ముందర చేస్తున్నటువంటి సందర్భంలో ఉత్సవాలను నేను మహేందర్ రెడ్డి గారు ఇంకా వేదిక మీద పెద్దలందరూ కూడా వెళ్ళినాం. అక్కడ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మీ సహకారం కావాలని 1-2 కూడలు చెప్పినప్పుడు తప్పనిసరిగా ఆలోచిస్తున్నాం. ఇదే రోజు జిల్లాకు సంబంధించిన 3 మంత్రులు కూడా రాబోతున్నారు. పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు బెంగళూరులోని ఒక టెక్స్పో సంస్థ ద్వారా మనకు చేనేత నిరుద్యోగ యువతకు ఏదైతే ఒక పరిశ్రమ ప్రారంభం చేయడానికి వారితో కూడా సంప్రదించి ఈరోజు మనమే కాదు అక్కడ కూడా వారి చేత కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తామని చెప్పని అప్పటికప్పుడు మహాత్మా గాంధీ దగ్గర మహాత్మా జ్యోతిరావు పూలే ప్రతిభను నెలకొల్పుకొని వారి ద్వారా నివాళులర్పించిన క్రమంలో మీకు ఇచ్చిన మాటను అక్కడ కూడా చర్చకు వచ్చినప్పుడు తప్పనిసరిగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వచ్చే జయంతి ఉత్సవాల వరకు వారి విగ్రహాలు నెలకొల్పాల్సిందని చెప్పని ఆ రోజు అనుకోవడం, జ్యోతిరావు పూలే సావిత్రిబాయి దంపతుల ఆదర్శ దంపతుల ప్రతిభలను నెలకొల్పుకోవడానికి, వారి విగ్రహాలు నెలకొల్పుకోవడానికి ఈరోజు భూమి పూజ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, బాగా గుర్తు వారి జయంతి సందర్భంగా కలెక్టర్ గారి కార్యాలయం ప్రకాశం జిల్లా